హల్లెలూయా. చూద్దామండి. హల్లెలూయా. మరొకసారి సంతోషంగా ఉన్నవారు చూద్దాం. హల్లెలూయా. సంతోషంగా లేని వారు చూద్దాం. హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారు. మీకంటే ఎక్కువగా నేను సంతోషంగా ఉన్నా. ఎందుకో తెలుసా? మిమ్మల్ని అందరినీ ఈ రీతిగా కలుసుకోవటాన్ని బట్టి, మిమ్మల్ని అందరిని కూడా చూడటాన్ని బట్టి. నేను కోరుకునేది ఏంటంటే, ఈ విధంగా మీరందరూ కూడా ప్రతి ఆదివారం కూడా క్రమం తప్పకుండా దేవుని మందిరానికి రావాలనేదే నా ఆశ, నా కోరిక. ఏమండి? ఆదివారం ఉన్నప్పుడు ఆహ్, మిగతా రోజులు 6 రోజులు దేవుడు మనకిచ్చాడు. 6 రోజులు కూడా మీకు ఏ పనులుండే అన్నీ కూడా చక్కబెట్టుకోండి. ఏడో రోజు మాత్రం చక్కగా దేవుని మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో గడిపి దేవుడి వాక్యం, దేవుడు మనతో ఏం మాట్లాడతాడో ఆ దివ్యమైన వాక్కులను కూడా మనము ఆలకించే బిడ్డలంగా ఉండాలని ప్రేమతో మిమ్మల్ని అందరం కూడా నేను కోరుకుంటున్నాను. అయితే మనము గడిచిన కొన్ని ఆదివారాలుగా ఒక అంశాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. దేని గురించి? దేని గురించి అంటే దేని గురించే. ఏమండి? దేనిని అంటే దేనిని గురించి కూడా దేవుడు చేసిన ఉపకారములు దేనిని కూడా మనము మరిచిపోకూడదు. దేనిని గురించి కూడా చింతపడకూడదు. అలాగే దేనిని గురించి కూడా మనము తీర్పు తీర్చకూడదు. అప్పుడు మనకు కూడా దేవుడు తీర్పు తీరుస్తాడని మాట్లాడుకున్నాం. తర్వాత గడిచిన ఆదివారం స్నేహితుల గురించి కూడా మనము ధ్యానించుకోవడం జరిగింది. స్నేహితుల దినోత్సవం గనుక ఆ రోజున నిజమైన స్నేహితుడు ఎవరు ఏంటనేది విషయాన్ని గురించి కూడా మనం ధ్యానించుకున్నాం. ఈ రోజున మరొక అంశాన్ని మీకు తెలియచేశాను. ఏంటంటే దేవుడు ప్రతిది కూడా లెక్కిస్తాడు. ఏమండి? ప్రతిది కూడా లెక్కిస్తాడు. ప్రతిది కూడా లెక్క అడుగుతాడు. కాబట్టి దేవుడు ఏమేమి లెక్కలు అడుగుతాడో మనము దేవుని వాక్యం ద్వారా తెలుసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం మన అంశాన్ని ఈరోజు ధ్యానించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. ఇక్కడ మనం చూస్తే మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. మన ఎవనికి లెక్క అప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ కూడా మీ తలలెత్తి నా వైపు చూడండి. నా వైపు చూస్తూ చెప్పబడే ప్రతి మాటను కూడా శ్రద్ధగా ఆలకించే బిడ్డలంగా ఉండాలి. మనం దేవుని వాక్యాన్ని వినకపోతే, దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోలేకపోతే ఈ లోకంలో ఎలా జీవించాలో ఏవండి మనకు తెలియదు. తద్వారా ఈ లోకంలో ఎలా జీవించాలో తెలియకపోతే రేపు మనము పరలోక రాజ్యానికి వెళ్ళలేం. కాబట్టి దేవుని వాక్యాన్ని చాలా భయముతో భక్తితో ఆలకించాలి. ఏమంటే పక్కనోళ్ళు మన స్నేహితులు ఎవరైనా మనకి ఏదైనా విషయాలు చెబుతూ ఉంటే ఎంతో శ్రద్ధగా ఆలకిస్తూ ఉంటాం కదా. ఏం చెబుతారా అని. అలాంటి ఆసక్తిని ఎక్కడ కూడా చూపించి చెప్పే మాటలు జాగ్రత్తగా ఆలకించాలి. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు. ఏమండి? ఈ లోకంలో ఉన్న సృష్టి అంతా కూడా ఏవండి సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, నక్షత్రాలు కానీ, సముద్రం కానీ, అందులో ఉన్న జీవులు కానీ, భూమి కానీ, భూమిలో ఉన్న జీవరాశులు కానీ, అన్నీ మనుషులేమి, పక్షులేమి, జంతువులేమి, ఏవండి నేల మీద పాకే పురుగులేమి అన్నిటి గురించి కూడా ఆయనకి తెలుసు. ఆయనకి తెలియదంటూ ఏది లేదు అని దేవుని వాక్యం ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తుంది. చాలామంది అవివేకంగా ఆలోచించుకుంటూ ఉంటారు. అరే దేవుడికి ఏది తెలియదు, దేవుడు అనేవాడే లేడు అని కొంతమంది బుద్ధిహీనులు బుద్ధిహీనముగా మాట్లాడుకునేవారు కూడా లేకపోలేదు. కాబట్టి దేవుడు అనేవాడు ఉన్నాడు. ఆయన మూలంగానే ఈ సర్వసృష్టి కూడా కలగటం అనేది జరిగింది. ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క కార్యాన్ని దేవుడు గమనిస్తున్నాడు, చూస్తున్నాడని దేవుని వాక్యం ఇక్కడ స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. ఆ తర్వాత మనము ఎవనికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును
మరుగు లేక తేటగా ఉన్నదంట. ఏమండి, మనము ఎవరికి లెక్క అప్పచెప్పాలంట? ఏమండి, ఎవరికి? మనుషులకు లెక్క అప్పచెప్పాలా? ఏమండి, భార్య భర్తకి, భర్త భార్యకి, లేకపోతే ఆ తల్లిదండ్రులకి బిడ్డలు, బిడ్డలకు తల్లిదండ్రులు, లేకపోతే కుటుంబంలో ఉన్నవారికి, సమాజంలో ఉన్నవారికి, గ్రామంలో ఉన్నవారికి మనం లెక్క అప్పచెప్పాలా? చెప్పాలా? లేదు లేదు. వీళ్ళందరికంటే మనం ఒకరికి లెక్క అప్పచెప్పాలి. నువ్వు ఎవరికి నీ లెక్క అప్పచెప్పినా అప్పచెప్పకపోయినా ఎవరికి అప్పచెప్పాలో తెలుసా? మనము మరణించిన తర్వాత, మనం చనిపోయిన తర్వాత మనకు మరొక జీవితం ఉంది. ఏమండి, అది దేవుడు తీర్పులోనికి తీసుకొస్తాడు. ఆయన ఎదుట మనము నిలవబడినప్పుడు మన లెక్కలన్నిటిని కూడా ఆయన లెక్కిస్తాడంట. ఆయనకు మనము లెక్క అప్పజెప్పాలి. ఇక్కడ లెక్క అప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉందంట. ఆయన కన్నులు గప్పి మనం ఏమి కూడా చేయలేం. ఏమండి, చాలామంది సీసీ కెమెరాలకి కనబడకుండా తప్పులు చేసేవాళ్ళు, పాపాలు చేసేవాళ్ళు ఉన్నారు. అలాగే మనుషులకి కళ్ళకి కనబడకుండా పాపం చేసేవాళ్ళు ఉన్నారు. కానీ ఏమండి, మనల్ని నాలుగు దిక్కులు ఉన్నవారు ఎవరు కూడా మనల్ని చూడకపోవచ్చు, గమనించకపోవచ్చు. వాళ్ళ కళ్ళను కప్పి మనం పాపం చేయొచ్చు, కానీ మనకి పైన అంటూ ఒక దిక్కుంది. అక్కడ ఎవరున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారు సింహాసనం మీద ఆసీనుడై ఉండి ఆయన చూస్తున్నాడంట. ఆయన కన్నులు తేటగా కనబడుతున్నాయి. ఆయన కన్నులకు మనం చేసే ప్రతి ఒక్క కార్యము కూడా ఆయనకి కనబడుతుందంట. కాబట్టి మనం చేసే కార్యాలు ఆయనకి ఏం చేయాలి? లెక్క అప్పజెప్పాలి. అందుకే ఒకానొక రోజున ఒక భక్తుని జీవితాన్ని మనం చూస్తే, హల్లెలూయా హల్లెలూయా, ఒక భక్తుని జీవితాన్ని మనం గమనిస్తే ఆయన పేరేంటంటే యోసేపు. ఏంటి ఆయన పేరు? యోసేపు. ఈయన ఎవరి కుమారుడు? ఏమండి, యాకోబు, ఇశ్రాయేలు యొక్క కుమారుడు 11వ వాడు ఈ యోసేపు. ఈ యోసేపు చాలా మంచివాడు. దేవుడంటే భయము, భక్తి కలిగిన వాడు, యథార్థత కలిగిన వాడు, పరిశుద్ధత కలిగిన వాడు. అన్నిటికంటే ముఖ్యంగా దేవుని దర్శన వరం, కలల వరం ఆయనకి ఉంది. జరిగేదేదో, జరగబోయేదేదో ఆయనకి ముందుగానే తెలుసు. దాని భావం, దాని అర్థము ఆయన చెప్పగలుగుతాడు. అయితే ఈ యాకోబు, ఈ ఇశ్రాయేలు ఆ యొక్క కుమారులందరికంటే, తనకున్న కుమారులందరికంటే యోసేపుని ఎక్కువగా ప్రేమిస్తుంటే ఆ అన్నలు ఓర్వలేక ఈర్ష్యతో, పగతో అతను చంపాలని ప్రయత్నం చేస్తే దేవుడు ఆ ప్రమాదం నుంచి తప్పిస్తాడు. తప్పించి ఎక్కడికి పంపిస్తాడంటే ఐగుప్తు దేశానికి పంపిస్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక దాసునిగా అమ్మబడతాడు. ఏమండి, ఒక దాసునిగా అమ్మబడి ఎవరికి అమ్మబడతాడు? పొతీఫర్ అనే వ్యక్తికి అమ్మబడతాడు. అతను ఆ ఇంట్లో అడుగుపెట్టిన కాడ నుంచి కూడా ఆయన ఆ కుటుంబం కానీ, ఆ పొతీఫరు ఇల్లు కానీ, అతను చేస్తున్న పని కానీ అన్నీ కూడా ఏమవుతున్నాయి అంట? ఆశీర్వదింపబడుతున్నాయి, సఫలం అవుతున్నాయి. ఏమండి, ఆ కుటుంబం ఎంతో ఒకప్పటికంటే ఆయన వచ్చిన తర్వాత ఎంతో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండటం జరిగింది. అది గమనించిన పొతీఫర్ ఏం చేశాడంటే తన ఇల్లంతటి మీద కూడా ఆయనకి అధికారాన్ని ఇచ్చాడు. అబ్బాయి, నేను తాగటం, తినటం, పండుకోవటం తప్పితే ఇంకా వేటి గురించి కూడా నేను లెక్కలు పట్టించుకోను, నువ్వే అంతా సమస్తం కూడా ముందుండి నడిపించని ఆయనకి అవకాశం ఇచ్చాడు. ఇస్తే ఈయన చక్కగా ఇంట్లో ఉండి ఆ ఇంట్లో ఉన్న పనులన్నిటిని కూడా చక్కగా చక్కబెడుతూ చూసుకుంటూ ఉన్నాడు. అయితే అతడు చాలా చక్కని వాడంట, ఎర్రని వాడంట, మంచి నేత్రాలు కలిగిన వాడు, మంచి దేహం కలిగిన వాడు, యవనస్తుడు. ఏవండి, ఒక 17-18 సంవత్సరాలు, 20 సంవత్సరాల లోపు యవనస్తుడు. అయితే అతని మీద ఎవరి కన్నుబడింది? ఏవండి, పొతీఫర్ యొక్క భార్య కన్నుబడితే అతనితో పాపం చేయటానికి, ఏవండి, అతడు ఇంట్లోనికి వచ్చినప్పుడు ఆమె ఏం చేసిందంటే తలుపు వేసేసి గడి పెట్టేసేసింది. గడి పెట్టేసి, ఇదిగో మనల్ని ఎవ్వరు కూడా చూడట్లా, ఎవ్వరికి కూడా
మనం ఏం చేస్తున్నదో తెలియదు, కాబట్టి రా మనం పాపం చేద్దాం అని ఆయన్ని బలవంతం చేస్తే, అమ్మా అమ్మా ఇది తప్పు అమ్మా, నువ్వు నాకు తల్లి లాంటి దానివమ్మా, ఇదిగో నీ భర్త ఇంటి మీద నాకు అధికారం అప్పచెప్పాడు కానీ నీ మీద నాకు అధికారం ఇవ్వలేదమ్మా, ఇదిగో ఇది మనుషులెవ్వరు మనం చూడకపోవచ్చు, మన గదిలో రహస్యంగా పాపం చేస్తూ ఉంటే ఈ పాపాన్ని ఎవరు చూడకపోవచ్చు కానీ పైన ఒకడు ఉన్నాడమ్మా, దేవుడు ఉన్నాడు, మనం సృజించిన వాడు ఉన్నాడు, ఆయన సృజించిన ప్రతి ఒక్క సృష్టిని కూడా ఆయన గమనిస్తున్నాడు, ఆయన కన్నులకు తేటగా కనబడుచున్నది, ఆయన దృష్టి ఎదుట నేను ఈ పాపం చేసి ఈ పాపాన్ని నేను మూట కట్టుకోలేని తల్లి నన్ను విడిచిపెట్టమ్మా నేను వెళ్ళిపోతాను అంటే, లేదు నువ్వు నాతో పాపం చేయాలి లేకపోతే నేను విడిచిపెట్టనని తన వస్త్రపు చెంగును పట్టుకొని బలవంతం చేస్తుంది. ఇదిగో నువ్వు నాతో పాపం చేసావా సరే నేను విడిచిపెడతా, లేకపోతే నేను నిన్ను గేలి చేస్తా, నేను అరుస్తా, కేకలు పెడతా, అందరు వస్తారు, ఇదిగో నువ్వు నన్ను బలాత్కారం చేసావని, నువ్వు నన్ను పాడు చేయాలని చూసావని నేను అందరికి కూడా చాటింపు వేస్తాను, అందరికి కూడా తెలియజేస్తానని ఆమె చెప్పినప్పుడు, అమ్మా నువ్వు ఏదన్నా చేసుకో కానీ నేను మనుషులు వేసే శిక్షను నేను అనుభవిస్తాను కానీ దేవుని శిక్షకు మాత్రం నేను గురికాను, కాబట్టి నువ్వేదన్నా చేసుకొని ఆ వస్త్రాన్ని పట్టుకుంటే ఆ వస్త్రాన్ని విడిచిపెట్టేసి ఏమండి నగ్నంగా అక్కడి నుంచి వస్త్రహీనుడయ్యి పరుగులు పెట్టాడంట. ఏమండి పరుగులు పెట్టి పారిపోతే అందరు కూడా ఏం జరిగిందని వస్తే ఏమేమో ఏడుపు ముఖం పెట్టుకొని, ఇదిగో యోసేపుని నువ్వు ఇంటికి తీసుకొచ్చావు కదా, అతడు నన్ను బలవంతం చేశాడు, నాతో పాపం చేయడానికి ప్రయత్నం చేశాడు, నేను అరిసేసరికి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడని ఆమె చెప్పగానే అతను తీసుకెళ్లి సరసాల్లో పడేయటం జరిగింది. అయితే అతడు చేయని తప్పుకి నిందను అనుభవించాడు, శిక్షను అనుభవించాడు. అయితే మనుషుల దృష్టిలో అతడు పాపే, అతడు దోషే, అతడు దుర్మార్గుడే, అయినప్పటికీ దేవుని దృష్టిలో మాత్రం అతడు నీతిమంతుడు, నిర్దోషిగా ఉన్నాడు. కాబట్టే దేవుడు అతన్ని గొప్పగా హెచ్చించాడు, గొప్పగా ఆశీర్వదించాడు. ఆ ఏ దేశంలో అయితే అతడు పరదేశిగా ఉన్నాడో, ఏమండి ఒక దాసునిగా ఉన్నాడో, ఆ దాసులందరి మీద ఆ దేశం మీద దేవుడు అతని ఒక ప్రధాన మంత్రిగా హెచ్చించడం అనేది జరిగింది, ఒక ప్రధాన మంత్రిగా కూర్చోబెట్టడం అనేది జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీవు నేను మనం కూడా దేవుడు మనల్ని చూస్తున్నాడనే సంగతిని గమనించి ఆయన దృష్టికి మనము పాపం చేయకుండా యోసేపు వలె నీవు నేను మనము పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తే దేవుడు మనల్ని కూడా గొప్ప చేస్తాడు, హెచ్చిస్తాడు, గొప్ప స్థితిలో మనల్ని నిలవబెడతాడని దేవుడి వాక్యం ద్వారా మనకు తెలియబడుతుంది. అయితే దేవుడు అలా మనకి లెక్కలు తేలుస్తాడు, ఏమేమి దేవుడు లెక్కలు తేలుస్తాడు, ఏమేమి దేవుడు లెక్కలు మనల్ని అడుగుతాడో ఒక్కొక్కటిగా మొత్తం 4 విషయాలు ఉన్నాయి. త్వరగా మనం మాట్లాడుకొని ఈ మాటలు మనం ముగించుకుందాం. దేహముతో జరిగించిన కార్యాలని ఆయన లెక్క అడుగుతాడు. చూద్దామా? కొరింథీయులకు రాసిన పత్రిక, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, తాను జరిగించిన మనము జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన ఏమండి ప్రతి ఒక్క కార్యాన్ని దానికి తగిన ప్రతిఫలాన్ని మనమందరం కూడా పొందుకున్నట్లు క్రీస్తు న్యాయపీఠము ఎదుట మనము ప్రత్యక్షము కావాలనంట. ఏమండి దేవుని న్యాయపీఠం ఎదుట మనం నిలబడతామండి. దేవుడు మన దేహముతో జరిగించిన కార్యాలు అవి మంచివే అయి ఉండొచ్చు, లేకపోతే చెడ్డవే అయి ఉండొచ్చు,
ఏ కార్యాలైనా, ఎలాంటి కార్యాలని అయినప్పుడు కూడా వాటన్నిటిని కూడా దేవుడు ఏం చేస్తాడంట? ఏమండి ఏం చేస్తాడు? తీర్పులోనికి తీసుకొస్తాడు. మనల్ని లెక్క అడుగుతాడు. ఏమండి మన దేహంతో జరిగించిన ఏ క్రియ అయినా, ఏమండి మన దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా? దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరుగరా? ఎవరైనా దేవుని ఆలయమును పాడు చేస్తే నేనును వారిని పాడు చేస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని ఆత్మ నివసిస్తున్న మన దేహంతో మనము మంచి కార్యాలు కానీ చెడ్డ కార్యాలు కానీ జరిగిస్తే వాటన్నిటిని కూడా దేవుడు ఏం చేస్తాడంట? తీర్పులోనికి తీసుకొస్తాడు. నీ దేహంతో ఏమండి నువ్వు ఏ కార్యాలు చేసావో, ఏమండి ఇతరులకి అన్యాయమే చేసావో, కీడే చేసావో, ఏమండి ఇతరుల్ని నువ్వు మోసం చేసావో, ఏమండి ఇతరులకి హానే చేసావో, నువ్వు ఏం చేసావో అవి మంచివా చెడ్డవా, లేకపోతే ఇతరులకి నువ్వు మేలు చేసావో, ఇతరుల్ని సంతోష పెట్టే పనులు నువ్వు చేసావో, ఏం చేసావో నీ దేహంతో వాటన్నిటిని కూడా దేవుడు ఏం చేస్తాడంట? తీర్పులోనికి తీసుకొచ్చి వాటన్నిటిని కూడా లెక్క అడుగుతాడు. అయ్యా ప్రభువా నేనేం చేయలేదయ్యా, నేను చాలా పరిశుద్ధుని, నేను చాలా పరిశుద్ధురాలనయ్యా అని ఒకవేళ మనము చెప్పాలనుకున్నా కూడా, నువ్వు ఎక్కడ ఏ స్థలములో నీ దేహంతో నువ్వు పాపం చేసావో అవన్నీ కూడా నీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క ఆ దేవుని సృష్టి అంతా కూడా మన మీద ఏం చేస్తుందో తెలుసా? తీర్పు తీర్చింది, సాక్ష్యం చెప్పింది. ఏమండి 4 గోడల మధ్యన మనం పాపం చేస్తే ఆ గోడకి ఉన్న ఏమండి రాళ్ళు, ఆ గోడలో ఉన్న రాళ్ళని కూడా వచ్చి సాక్ష్యం చెబుతాయి అంట. ఇది నిజం, ఇది సత్యం. ఏమండి గోడలో ఉన్న రాళ్ళు వచ్చి అయ్యా ఇదిగో ఆమె గాని, ఇదిగో అతను గాని, ఇదిగో ఈ విధంగా పాపం చేస్తుంటే తన దేహంతో నేను చూశానయ్యా, ఇదిగో ఈ విధంగా చేశారు, ఇది ఈ విధంగా చేశారని రేపు లెక్క అవి చెబుతూ ఉంటే మనం కూడా అప్పుడు తలదించుకోవలసిన పరిస్థితి వస్తుంది. అది రాకుండా ఉండాలంటే ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలంటే మంచి క్రియలు చేసేవారికి ఉండాలి. అంతేగాని చెడు క్రియలు, సాతాను క్రియలు, దుష్టుని క్రియలు మనము చేసే బిడ్డలంగా ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు దేహంతో ఏ పాపాలు చేస్తున్నావో అది దొంగతనమే చేయొచ్చు, వ్యభిచారమే చేయొచ్చు, ఏమండి ఇంకా నరహత్య చేయవచ్చు, ఏమండి ఇంకా అనేక రకాల కార్యాలు ఉన్నాయి. వాటన్నిటిలో ఏది నువ్వు చేసినా కూడా, నీ దేహంతో చేసిన ఏ కార్యాలైనా కూడా వాటన్నిటిని దేవుడు తీర్పులోనికి తీసుకొస్తాడనే సంగతిని నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి, గుర్తుంచుకోవాలి. భయము కలిగి భక్తి కలిగి జీవించే బిడ్డగా నీవు నేను మనము ఉండాలి. ఆ తర్వాత రెండోది వచ్చేసరికి వ్యర్థంగా పలుకు మాటలు. ఏ మాటలు అండి? మనం వ్యర్థంగా ఉచ్చరించే ప్రతి మాటను కూడా దేవుడు లెక్క అడుగుతాడు. చూద్దామా? మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. ఏమండి నేను మీతో చెప్పినదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉన్నది. చూసారండి? హల్లెలూయా, హల్లెలూయా. అందరు నా వైపు చూడాలి, మీరు ఆలకించాలి దేవుని వాక్యాన్ని. మీ మైండ్ ఎక్కడో, బాడీ మాత్రం ఎక్కడే ఉంది, మీ దేహం ఎక్కడే ఉంది, కానీ మీ మనసు ఇక్కడ పనిచేయట్లా, ఎక్కడెక్కడో సంచారం చేస్తుంది. కాబట్టి ఇక్కడ మన మనసు పెట్టి దేవుని వాక్యాన్ని వినాలి. నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయి, అర్థం కావట్లేదు. కాబట్టి అర్థమవుతున్నాయి, అర్థం కావట్లేదు. అర్థమయ్యే తెలుగు భాషలోనే నేను చెబుతున్నాను, హిందీలో ఇంగ్లీష్లో నేను మాట్లాడట్లేదు. కాబట్టి జాగ్రత్తగా ఆలకించాలి. ఇక్కడ మనం చూస్తే నేను మీతో చెప్పున్నదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉన్నది. నీ మాటలను బట్టి నువ్వు నీతిమంతుడు అని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు తీర్చబడుతుందంట. ఏమండి మన నోటితో ఏం మాటలు మాట్లాడుతున్నాం? నోరు తెరిస్తే ఆశీర్వాదాలు మన నోటి నుండి రావు, కానీ శాపాలు వస్తాయండి.
ఏం మాట్లాడతాం? పక్కన వాళ్ళతో ఎవరైనా మనల్ని ఏదైనా ఇబ్బంది పెడితే, మనం కష్టం కలిగిస్తే వచ్చేసేస్తాయి. ఇక ఏమొస్తాయి? నీ కాళ్ళు ఇరిగిపోను, నీ చేతులు ఇరిగిపోను, నీ గుణం బొట్ట. ఏమండి? నువ్వు మంచానికి పరిమితం అయిపోను, నీ పశువాతం బొట్ట. ఏమండి? ఎన్నెన్ని రకాల మాటలండి. నువ్వు అట్లా అయిపోవాలి, ఎట్లా అయిపోవాలి అని మనము నోరు తెరిస్తే శాపాలు. నువ్వు ఎప్పుడు చచ్చిపోతావో, ఇంకా ఘోరమైన మాటలు ఉన్నాయి. అవి నేను నా నోటితో నేను పలకలేను. అవి మీకే తెలుసు. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఏమండి? మనం పలికే ప్రతి వ్యర్థమైన మాట. కొంతమంది ఉంటారు, నోరు తెరిస్తే వారు మాట్లాడే మాటలు 10 మాటలు మాట్లాడితే దాంట్లో ఒక 5 మాటలు బూతులే ఉంటాయి. ఏముంటాయి? బూతులే. నోరు తెరిస్తే బూతులే. ప్రియమైన తల్లిదండ్రులారా, మీరు ఒక మాట గమనించాలి. నీ మాటలు బట్టి, నువ్వు మాట్లాడే మాటలు బట్టి నీ బిడ్డల మాటలు ఉంటాయి. ఏమండి? నువ్వు ఏ మాటలు మాట్లాడుతున్నావో, నువ్వు ఎలా నడుచుకుంటున్నావో, నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో, నువ్వు ఎలా జీవిస్తున్నావో అదే రీతిలో రేపు నీ బిడ్డలు కూడా జీవిస్తారనే సత్యాన్ని నువ్వు మరిచిపోవద్దు. ఏమండి? ఒక మాట ఉంది, చెట్టు ఎలాంటిదో దాని కాయ కూడా అలాంటిది. తల్లి ఎట్లాంటిదో పిల్ల కూడా అట్లాంటిదేనంట. కాబట్టి తల్లిదండ్రుల ప్రభావం బిడ్డల మీద చూపబడింది. మన నోటికల్లా వచ్చిన మాటలని మనం మాట్లాడుతూ ఉంటే, బూతులు తిడతా ఉంటే, అవి బిడ్డలు, చిన్న బిడ్డలు వాళ్ళు చూస్తారు, వాళ్ళు వింటారు, నేర్చుకుంటారు, మాట్లాడతారు. ఏమండి? రేపు దేవుని న్యాయపీఠం ఎదుట వారు కూడా నిలవబడవలసిన పరిస్థితి వస్తుంది. నేను మా గ్రామంలో, నేను నివసిస్తున్న మా ఇంటి దగ్గర, మా చుట్టుపక్కల చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు. ఏమండి? ఆడుకుంటూ ఉంటారు, రకరకాల ఆటలు ఆడుకుంటూ ఉంటారు. ఆడుకుంటూ ఆటల మధ్యలో ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు ఏదన్నా పక్కన స్నేహితుడు ఏదైనా తప్పు పని చేసాడు అనుకో, టక్కున బూతు మాటలు చేసేస్తారు. ఏమండి? చండాలైన మాటలు, చెవులు మూసుకునే మాటలు, వ్యర్థమైన మాటలని ఆ చిన్నపిల్లలు మాట్లాడుతున్నారు. వారు మాట్లాడడానికి గల కారణం ఏంటి? వాళ్ళు అలా మాట్లాడడానికి ఎవరు కారణం? తల్లిదండ్రులే. తల్లిదండ్రులైనా మీరే. మీరు వారి ముందర ఎలా పడితే అలా మాట్లాడుతుంటే ఆ మాటలు నేర్చుకొని వారు కూడా మాట్లాడటం జరుగుతుంది. మనం మానేస్తే మన పిల్లలు మానేస్తారు, వాళ్ళు మానేస్తే వారి పిల్లలు మానేస్తారు. అట్లా ఇదంతా కూడా ఏమైపోద్ది? ఏమండి? తగ్గిపోద్ది. దాని ద్వారా మనము దేవుని న్యాయపీఠం ఎదుట నిలవబడకుండా, దేవునికి లెక్కప్పు చెప్పకుండా ఉండవచ్చు. అంతేగాని మన నోటికి వచ్చిన ప్రతి ఒక్క వ్యర్థమైన మాటలు, ఏమంటే బూతులే కానీ, పోకిరి మాటలే కానీ, సరస్వతులే కానీ, అన్నిటిని కూడా దేవుడు రేపు తీర్పులోనికి తీసుకొస్తాడంట. ఆ రోజున మనము దేవుని ఎదుట నిలవబడాల్సి వచ్చింది. కాబట్టి మన నోటిని మనం ఏం చేయాలండి? కట్టుకోవాలి, నోటికి జిప్పేసుకోవాలి, లేకపోతే నోటికి కుట్టేసుకోవాలి. సూది తీసుకొని, దారపండు తీసుకొని కుట్టేసుకోండి. అట్లా అన్నా నేను ఇంటికి వెళ్ళి కుట్టేసుకోమాకండి. ఏమండి? కొన్నిసార్లు మనము మాట్లాడే సందర్భాలు ఉంటాయి. ఆ మాట్లాడేటప్పుడు ఒకవేళ పొరపాటున వ్యర్థమైన మాట మన నోటి నుంచి వస్తుంటే వెంటనే మన నోరుని మనము మూసేసేసుకోవాలి. ఏమండి? మన నోరుని మనం ఏం చేయాలి? మూసేసుకోవాలంట. అందుకే కొన్ని చోట్ల, కొన్ని స్కూల్ ముందలు కానీ కొన్ని కోతులు పెడతారు. ఏ కోతులు అయ్యి? 3 కోతులు పెడతారు. ఒకటి చెడు చెడు చూడకూడదు, చెడు వినకూడదు, చెడు మాట్లాడకూడదు. ఎందుకంటే అవే మన పాపంలో పడటానికి కారణం అవుతాయి, దోహదం అవుతాయి. కాబట్టి మనం ఏం చేయాలి? చెడ్డ వాటిని చూడకూడదు, చెడ్డ మాటలు మాట్లాడకూడదు, చెడ్డ వాటి గురించి మనము వినకూడదు. ఏమండి? అర్థమవుతుందా? కాబట్టి దాని నుంచి ఒక నీతిని మనం నేర్చుకోవాలి. లోకంలో ఉన్న వాటిని అవి మనకు నేర్పించినప్పుడు పరిశుద్ధ గ్రంథం కూడా మనకు చెబుతుంది కదా. కాబట్టి సత్యాన్ని మనం ఎరిగి గమనించి మంచిగా మనము జీవించాలి. ఏమండి? కాబట్టి ప్రతి మాటను కూడా దేవుడు తీర్పులోనికి తీసుకొస్తాడు. కొంతమంది ఇక్కడ మాటలు అక్కడ చెప్పటం, అక్కడ మాటలు ఇక్కడ చెప్పటం, ఏమండి? పక్కన వాళ్ళని దూషించడం, ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటారు. పక్కన వాళ్ళ జీవితాల్లో వేలు పెట్టి, ఇదిగో వాళ్ళు అట్లంట, ఇదిగో వీళ్ళు ఎట్లా అంట, ఇదిగో ఆమె అట్లా అంట, ఇదిగో ఈయన ఎట్లా అంట అని రకరకాలుగా ఇలా మాట్లాడే మాటలు కూడా
ప్రతి మాటను కూడా దేవుడు తీర్పులను తీసుకొస్తాడు. మాటలు చాలా రకాల మాటలు నేను రాసుకున్నాను. ఒక 20 మాటల దాకా ఉండొచ్చు. ఏమండి, చాలా రకాల మాటలు, సమయోచితమైన మాట, జ్ఞానం కలిగించే మాట, ఇలా కొన్ని మాటలు ఉన్నాయి. దేవుని చిత్తమైతే వాటిని తర్వాత మనము ధ్యానించుకుందాం. మాటలు ఒకే మాట కాదు, ఎన్నో రకాల మాటలు మన నోటి ద్వారా మనము మాట్లాడటం జరుగుతుంది. కాబట్టి మన నోరు జాగ్రత్తగా ఉండాలి. మనం ఎలా ఉండాలంటే, మాట్లాడటానికి నిదానించాలి, వినటానికి వేగిరపడాలంట. ఏం చేయాలి? కోపపడటానికి ఏం చేయకూడదు? ఆతురపడకూడదు. కోపపడటానికి తొందరపడకూడదు. అలాగే మాట్లాడటానికి నిదానించాలి, వినటానికి మాత్రం వేగిరపడాలి. వినటం అంటే అబ్బో వినమన్నాడు కదని వ్యర్థమైన ప్రతి మాటను కూడా మనం వినటం కాదు. కానీ దేన్ని మనం వినాలంటే దేవుని వాక్యాన్ని మనము వినే బిడ్డలంగా ఉండాలి. కాబట్టి మనం మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి ఏంటో ఒకసారి తల్లిదండ్రులైన వారు, సంఘ బిడ్డలైన వారు అందరూ కూడా గమనించుకోవాలి. ఆ తర్వాత మరొక మాట, దేవుడు ఇచ్చిన తలంతులు కూడా దేవుడు లెక్కిస్తాడు. ఏమంటే మత్తయి సువార్త 25వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 19వ వచనం. ఏమండి, బహుకాలమైన తరువాత ఆ దాసుని యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూసుకొనెను. 5 తలంతులు తీసుకున్నవాడు 5 తలంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలంతులు అప్పగించితివే, అవియుగాక మరి 5 తలంతులు సంపాదించుదునని చెప్పాను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. అలాగే 2 తలంతులు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా నీవు నాకు 2 తలంతులు ఇచ్చితివే, అవియుగాక మరి 2 తలంతులు సంపాదించుదనని చెప్పాను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. తరువాత 1 తలంతు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా నీవు విత్తిన చోట కోయువాడవును, చల్లని చోట పంట కూర్చుకొని వాడవునైన కజుడు అని నేను ఎరుగుదును గనుక నేను భయపడి వెళ్ళి నీ తలంతును భూమిలో దాచిపెట్టి, ఇదిగో ఇది నీవు తీసుకొనుమని చెప్పాను. అందుకు అతని యజమానుడు వాడిని చూసి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయవాడను, చల్లని చోట పంట కూర్చుకొని వాడే నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సహకారుల యొద్ద ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందినే అని చెప్పి ఆ తలంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలంతులు గలవానికి ఇయుడి, కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడును. మరియు పనికి మాలిన ఆ దాసును వెలుపలి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏర్పును పండ్లు కొరుకుటయు ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందండి? అర్థమైందా? ఇక్కడ ఒక యజమానుడు ఉన్నాడు. ఆ యజమానుడికి 3 దాసులు ఉన్నారు. మొదటి దాసునికి యజమానుడు ఏం చేశాడంటే 5 తలంతులు ఇచ్చాడంట. ఏమండి, ఆయన దూరదేశానికి వెళుతూ వీరికి ఒక్కొక్కరికి కొన్ని తలంతులు ఇచ్చాడు. మొదటి వారికి ఎన్ని తలంతులు? 5 తలంతులు ఇచ్చాడంట. 5 తలంతులు తీసుకున్న వాడు ఏం చేశాడు? 5 తలంతులు తీసుకెళ్లి వ్యాపారం చేసి ఇంకొక 5 తలంతుల్ని సంపాదించి 10 చేసి, ఇదిగో అయ్యా నువ్వు నాకు 5 తలంతులు ఇచ్చావు, ఇదిగో నేను దాన్ని ఇంకొక 5 తలంతులకు చేసి ఇంకో 10 తలంతులకు చేశాను, తీసుకో అని ఇస్తే, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఇదిగో నువ్వు నా యొక్క సంతోషంలో నువ్వు ఆలివాడవము, ఇదిగో నేను నీకు ఇచ్చిన దాన్ని ఏలుము అని అతనికి చెప్పటము జరిగింది. ఆ తర్వాత 2వ వాడు వచ్చాడు. వాడికి 2 తలంతులు ఇచ్చాడంట. ఆ 2తో వాడు కూడా వ్యాపారం చేసి ఆ 2కి మరొక 2ని సంపాదించి 4 తలంతులు తీసుకొచ్చి యజమాని చేతిలో పెడితే, ఇదిగో నువ్వు బలా నమ్మకమైన మంచి దాసుడు, ఇదిగో ఈ కొంచెం దాంట్లో నువ్వు నమ్మకంగా ఉన్నావు, కాబట్టి ఇదిగో నువ్వు పలానా దాని మీద నువ్వు ఉండమని ఇలా వారికి
అధికారాన్ని ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత చివరిగా మూడో వాడు ఒక్క తలంతు ఇస్తే ఆ ఒక్క తలంతుని ఏం చేశాడంట? ఏమండి, ఏ వ్యాపారం చేయకుండా దాన్ని తీసుకెళ్ళి, అమ్మో నా యజమానుడు ఎలాంటోడు, విత్తన చోట కోసేవాడు, చల్లని చోట పంట కూర్చునేవాడు, చాలా కఠినమైన వాడు, అమ్మో ఆయనతో చాలా జాగ్రత్తగా ఉండాలని వీడు భయంతో అంటే ఏం చేశాడు? ఆ ఒక్క తలం తీసుకెళ్లి గొయ్యి తీసి గోతిలో కప్పెట్టేసేసాడు. కప్పెట్టేసేస్తే ఇది ఆ యజమాడు వచ్చి అడిగినప్పుడు, ఇదిగో అయ్యా నువ్వు ఇట్లా నోడు అని నేను ఇట్లా దాచిపెట్టాను, ఇదిగో తీసుకో ఒక తలం కానీ ఒక తలం. అప్పుడు అన్నాడు, రే సోమరోడా, ఏమంటున్నాడు? నువ్వు సోమరోడివి, ఏముంది, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయవాడనని, నేను చల్లని చోట పంటను కూర్చుకొని వాడని నువ్వు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్మును సాకారుల యొద్ద ఉంచవలసి ఉండే, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్మును తీసుకుని ఉందనే అని చెప్పాను. ఏమంటున్నాడు? నేను ఇట్లా కఠినుడనే నీకు చెప్పాను, నీకు తెలుసా? అంత కఠినా, అంత దుర్మార్గుడినా? అయితే నువ్వు అట్లా అనుకున్నప్పుడు ఏం చేయాలి? ఆ సొమ్ముని ఎవరి దగ్గర వడ్డీ ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా, ఏదైనా వడ్డీకి ఇవ్వచ్చు కదా. ఎవరైనా అసురతలో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఇస్తే దాంతో వాళ్ళు నీకు వడ్డీని ఇచ్చేవాళ్ళు కదా, ఆ వడ్డీని నేను తీసుకునేవాడు కదా. మరి ఇలా ఎందుకు చేయలేదు అంటే, నువ్వు ఎలాంటి వాడంటే సోమరివి, నువ్వు ఎలాంటి వాడు అంటే చెడ్డ దాసుడవు, నువ్వు మంచి దాసుడవు కాదు అని అతను ఏం చేశాడంట? ఏమండి, చీకటి స్థలంలో పడేశాడంట. చీకటిలోనికి పనికి మాలిన దాసుని వెలుపటి చీకటిలోనికి తోసివేయుడి. అక్కడ ఏముందంట? ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండెను. అంటే ఎక్కడ పడవేయబడ్డాడు? నరకంలో పడవేయబడ్డాడు. ఆ యజమానుడు ఎవడో, ఆ దాసుడు ఎవడో అని మనం పరిశీలిస్తే అక్కడ యజమానుడు వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. అలాగే ఆ దాసులు ఎవరంటే నీవు నేను మనమే. దేవుడు మనం ప్రేమించి మనకు అనేకమైన తలంతులు మనకి ఇచ్చాడు. ఆ తలంతులు మనం గుర్తెరిగి వాటిని మనం ఏం చేయాలంటే ఇంకా వృద్ధి చేసుకోవాలి, ఇంకా వాటిని పెంపు చేసుకోవాలి. ఏమండి, అంతేగాని వాటిని మనం గొయ్యి తీసి గోతులో కప్పెట్టే వారి ఉండకూడదు. దేవుడు మనకి ఇచ్చిన తలంతుల్ని మనం వాడి ఇంకా అనేకమైన తలంతులుగా మనం చేసుకుంటే దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు. ఏమండి, దేవుడు మనల్ని గొప్ప చేస్తాడు, దేవుడు మనకి అధికారాన్ని ఇస్తాడు. అన్నిటికంటే ముఖ్యంగా పరలోక రాజ్యాన్ని దేవుడు మనకి ఇస్తాడు. అంతేగాని దేవుడు ఇచ్చిన తలంతులు గుర్తెరగకుండా, వాటిని పెంపు చేసుకోకుండా, వాటిని పెంచుకోకుండా, వృద్ధి చేసుకోకుండా మనము వాటిని అణిచివేసిన వారిగా ఉంటే రేపు దేవుడు మనల్ని ఎక్కడ పడేస్తాడో తెలుసా? నరకంలో పడేస్తాడు. దేవుడు కొంతమందికి పాట పాడే తలంతు ఇవ్వచ్చు, దాన్ని మనం పాటలు పాడుతున్నావా? ఏమండి, దేవుడు కొంతమందికి ప్రార్థన చేసే తలంతు ఇవ్వచ్చు, అయితే మనం ప్రార్థన చేస్తున్నామా? దేవుడు కొంతమందికి పరిచర్య చేసే తలంతు ఇచ్చి ఉండొచ్చు, మనం పరిచర్య చేస్తున్నామా? దేవుడు మనకి మంచిగా డబ్బుని, ధనాన్ని మనకి ఇచ్చి ఉండొచ్చు, దేవుని పని కొరకు వాడుతున్నామా? దేవుడు లెక్క అడుగుతాడు. అలాగే దేవుని మాటలు చెప్పగలిగే తలంతును మనకి ఇచ్చాడేమో, దాన్ని వాడకుండా మనం కప్పెడుతున్నామా? కాబట్టి ఇలా ప్రతిదీ కూడా దేవుడు మనకి ఇచ్చిన తలంతు లేదో మనం గుర్తెరిగి, కొంతమందికి పాటలు రాసే తలంతు కూడా ఉంటది. ఏమండి, పాటలు రాసి పాడే తలంతు కూడా కొంతమందికి ఉంటది. కాబట్టి అలా దేవుడు మనకేం తలంతు ఇచ్చాడో అనేది మనం గమనించుకొని ఆ పనిని జరిగిస్తూ ఉంటే దేవుడు ఇంకా అనేకమైన తలంతులు దేవుడు మనకి దయచేస్తాడు. ఏమండి, దయచేస్తాడు. అంతేగాని మనము నాకేమీ రాదు, నాకేది కుదరదు, నాకేది శాత కాదు, నేనేమి చేయలేను అని మనం ఏదో వచ్చి కూర్చొని వెళ్ళిపోయే వారిగా ఉంటే ఇదిగో దేవుడు రేపు లెక్క అడుగుతాడు. కాబట్టి దేవుడిని ఎంతో భయం భక్తి కలిగి దేవుడిచ్చిన తలంతుల్ని మనము గొప్ప చేసే వారిగా, పెంచుకునే వారిగా, వృద్ధి చేసుకునే వారిగా నీవు నేను మనము ఉండాలి. అలా ఉండకపోతే దేవుడు అంట లెక్కలు అడుగుతాడు. మనం లెక్క చెప్పలేకపోతే తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తాడు తెలుసా? నరకంలో పడేస్తాడు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగ యుగాలు కూడా అగ్నిలో కాలిపోవటమే.
ఆ పరిస్థితుల్లోనికి నీవు నేను మనం వెళ్ళకుండా ఉండాలంటే దేవుడు ఇచ్చిన తలంతుల్ని మనము ఉపయోగించుకోవాలి, వాటిని వృద్ధి చేసుకోవాలి. అలాగే చివరి మాటని మనము ధ్యానించుకుందాం. ఏమండి? చివరి మాట, వ్యక్తిగత జీవితముల గురించి కూడా దేవుడు లెక్క అడుగుతాడు. చూద్దామా? రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 12వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 12వ వచనం. ఏమండి? రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 12వ వచనం. ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభు చెప్పుచున్నాడు అని రాయబడి ఉన్నది కనుక ప్రతివాడును తను గూర్చి దేవునికి లెక్క అప్పజెప్పవలెను. ఏంటండి? ప్రతివాడును తన గురించి తాను దేవునికి లెక్క అప్పజెప్పాలి. అంటే మన వ్యక్తిగత జీవితాన్ని గురించి. ఏమండి? వ్యక్తిగత జీవితం అంటే ఏదో తెలుసా? నలుగురిలో ఉన్నప్పుడు నువ్వు జీవించే జీవితము వ్యక్తిగత జీవితం కాదు. ఎవ్వరు లేకుండా ఉన్నప్పుడు నువ్వు జీవిస్తావే, అది వ్యక్తిగత జీవితం అంటే. అర్థమవుతుందండి? ఎవ్వరు లేకుండా ఒంటరిగా మనం ఉన్నప్పుడు ఏమండి మన జీవితము ఒకలాగా ఉంటుంది, అందరి మధ్యలో మరొకలాగా ఉంటుంది. అర్థమవుతుంది ఈ మాటలో? అందరి ముందు ఉన్నప్పుడు మనం చాలా పరిశుద్ధంగా, పవిత్రంగా, ఏమండి అసలు ఏ పాపం తెలియని వారిగా ఎంతో చక్కగా మనం ఉంటాం. అయితే ఎవరు లేనప్పుడే అసలు జీవితం అనేది బయటికి వస్తుంది. కాబట్టి మన వ్యక్తిగత జీవితాన్ని గురించి దేవుడు లెక్క అడుగుతాడు. ఏమండి? వ్యక్తిగత జీవితం ద్వారా మనం చూసినట్లయితే ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనం. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 9వ వచనం. యవనుడా నీ యవనమునందు సంతోషించుము, యవన కాలమందు నీ హృదయమును సంతృప్తిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టికి ఇష్టము చొప్పును ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుతాడు. ఏమండి? మన వ్యక్తిగత జీవితం అంటే మన చూపుతో కానీ, మన మాటతో కానీ, మన చెవులతో కానీ, మన చేతులతో కానీ, మన కాళ్ళతో కానీ, ఏమండి మనము జరిగించిన ప్రతి దానిని కూడా దేవుడు లెక్క అడుగుతాడు. అలాగే మన వ్యక్తిగత జీవితం అంటే దేవుడు కొన్ని మనకు ఇచ్చినవి కూడా దేవుడు లెక్క అడుగుతాడు. అంటే ఇలా చెప్పుకున్న తలంతులు, ఆ తర్వాత వరాలు. దేవుడు అనేక మందికి అనేక వరాలని ఇస్తాడు. కొంతమందికి బుద్ధి వరాన్ని, కొంతమందికి జ్ఞాన వరాన్ని, కొంతమందికి ఈవేళ వాక్యం చెప్పే వరాన్ని, కొంతమందికి దర్శన వరాన్ని, కొంతమందికి ప్రవచన వరాన్ని, కొంతమందికి భాషలకి అర్థం చెప్పే వరము, కొంతమందికి స్వస్థపరిచే వరము, కొంతమందికి ఏంటంటే అద్భుత కార్యాలు, సూచక క్రియలు చేసే వరాలు ఉంటాయి. కాబట్టి వాటిని బట్టి కూడా దేవుడు లెక్క అడుగుతాడు. అలాగే దేవుడు మనకు అనేక సార్లు అవకాశాలు ఇస్తూ ఉంటాడు. ఏమండి? మన జీవితాన్ని చక్కబెట్టుకోవడానికి, సరి చేసుకోవడానికి, మనం మంచిగా జీవించడానికి దేవుడు మనకి అనేక సార్లు అవకాశాలు ఇస్తాడు. కొన్నిసార్లు రోగాలు కలుగుతాయి, కొన్నిసార్లు ఏదో యాక్సిడెంట్, ఎన్నో ప్రమాదాల ద్వారా మనము గురి అవుతూ ఉంటాం. అలాంటి సమయంలో మరణం వరకు వెళ్ళి ఆ మరణానికి అప్పగించబడకుండా అందులో నుంచి మనము బయటికి వస్తాం. అలాంటి అవకాశాలు దేవుడు మనకిస్తాడు. ఎందుకో తెలుసా? మన ఇంటిని మనము చక్కబెట్టుకోవాలని, మన దేహాన్ని మనము చక్కబెట్టుకోవాలని, మన ఆత్మను మనము రక్షించుకోవాలని దేవుడు మనకి అనేక విధాలుగా అనేక రకాల అవకాశాలు ఇస్తాడు. ఆ అవకాశాలు మనం సద్వినియోగపరచుకోకపోతే ఏమండి దేవుడు రేపు లెక్క అడుగుతాడు. నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, ఇదిగో పలానా రోజు నేను నీకు అవకాశం ఇచ్చాను, అయితే నువ్వు రక్షింపబడ్డావా, నువ్వు రక్షణ పొందావా అని దేవుడు రేపు లెక్క అడుగుతాడు. అయ్యా నేను అందువల్ల రక్షణ పొందలేదు అని నువ్వు అంటా ఉంటే, అయ్యో నాకు ఎవరు సువార్త ప్రకటించలేదయ్యా, ఎవరు నాకు నీ గురించి తెలియజేయలేదయ్యా అనడానికి లేదు. దేవుడు ఏదో ఒక రీతిగా దేవుడు మనకి కొన్ని అవకాశాలు ఇస్తాడు. అవకాశాలు మనము సద్వినియోగం చేసుకొని దేవుని బిడ్డగా, దేవుని సాక్షిగా మనము జీవించాలి. ఆ తర్వాత దేవుడు డబ్బుని,